ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడిస్తాను, ఒకవేళ ఓడించలేకపోతే నా పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని అన్నారు. దాని మీద ఒక సామాన్యుడిగా ఇక్కడ పిఠాపురం వాసిగా మీ ఒపీనియన్ ఏంటి? అలా ఎవడన్నా బుద్ధినోడు పేరు మార్చుకుంటాడండి? ఆ కాపు నియోజకవర్గం ఉంటున్నాడు ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటాడా? ఇప్పుడు కాపులు అమ్మేడా, ఇప్పుడు వచ్చి రెడ్లు కూడా అమ్మేయడం వెళ్ళిపోయాడు. ఎక్కడో కిల్లంపూడి గెస్ట్ హౌస్లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, పిఠాపురం నడి రోడ్డు మీద వచ్చి చెప్పమన్నాడు కబుర్లు. ఎక్కడో మూలం దాకుని కబుర్లు చెప్పడం కాదు, పిఠాపురం నడి రోడ్లోకి వచ్చి కబుర్లు చెప్పమానండి దమ్మున్నోడు నాయకుడు అయితే. అంతేగాని ఎక్కడో నేను కిల్లంపూడి గెస్ట్ హౌస్లో కూర్చొని నేను ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటాను, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాను అంటే ఇటు చెప్తే ఓట్లైనా మారిపోతాయి ఏంటి? అలా ఓడి మారిపోయేలా ఉంటే ఈడికి వెళ్తారు కదా గీత గారి ముందు. అలాంటి కబుర్లు చెప్పకూడదండి. ముద్రగడ పద్మనాభం గారు పెద్దోడైతే ఏడిగండి, ఆయన ఏంటి ఒక పెద్ద నాయకుడు కూడా ఏదైనా సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకోవాలా. అంతేగాని నేను పేరు మార్చుకుంటాను, నేనేమో అది చేస్తాను, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాను, పవన్ కళ్యాణ్ పుడింగేటి ఓడించడానికి ఆ ఓడించేటప్పుడు ఇడికి వెళ్ళచ్చు కదా, ఇడిగేసి ఇడికి తెచ్చుకోవచ్చు కదా. గెస్ట్ హౌస్లో కూర్చొని మాట్లాడటం కదండి, పిడవని రమ్మానండి, పిడవని నడువడి చూసి మాట్లాడమానండి. ఒకనాడు ప్రచారం లేదు అయినా ఓడించేస్తాడు, ఎలా వచ్చేదో చూద్దానండి, ఎలా పేరు మార్చుకుంటే చూద్దాం. కంగారు పడకరాజు జూన్ 4వ తారీఖు సుఖ కనపడిపోతుంది పద్మనాభంగా. అంటే ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదా అండి పిఠాపురంలో? ఆడితే ఓడేస్తాడండి బాబు, అలా మొదటి పద్మనాభం అంటే తెలియదు జనాలకి. ఇక్కడ ఊరికి ఆడి చెప్తే ఎవడో ఓటేస్తాడు, అలా లేని ఎప్పుడైనా ప్రచారంకి వచ్చేటేటి ప్రచారం వచ్చి కొడేస్తారని చూస్తాను జనాలు అందరూ. అసలు ముద్రగడ టాపిక్ లేదు. అలా ముద్రగడ బాబు ఆడు పవన్ కళ్యాణ్ గండి ఆడు చెప్తే ఓటే ఎవడేస్తారని ముద్రగడ పద్మనాభం చెప్తేనే. మొన్న ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అవుతాను అని అన్నారు. తర్వాత ఆయన ఏంచి లేదు మీ నాన్నగారు పర్మిషన్ తీసుకొని రండి అని అన్నారు. అంటే ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? నిజంగా నాయకుడు లక్షణం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అయిపోయిందండి. ఎవరన్నా ఈ టైంలో పార్టీ నుంచి వస్తుంటే జాయిన్ చేసుకుంటాడు. నాన్నగారు నొప్పించి నాన్నగారితో మాట్లాడి చూస్తాడు, అది సంస్కరణ నాయకుడు అండి. అలా చేసింది వీడియో నా కూతురు కాదు, అత్తని కానీ నా కూతురు లేకపోతే ఏదో లొచ్చగోలు చెప్పినాడు పద్మనాభం. ఇది కరెక్ట్ నాయకుడు కాదండి పద్మనాభం. అయిపోయింది, ఒకప్పుడు ఉండేది కానీ సీన్ అయింది, ఏం లేదు అంత అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది? 1,00,000 పైన అండి, 1,00,000 ఈజీగా 1,00,000 వస్తుంది. థ్యాంక్ యూ. ఏమండి ఇక్కడ వైసీపీ నెగ్గే అవకాశం ఉందా లేకపోతే జనసేన నెగ్గే అవకాశం ఉందా పిఠాపురంలో? జనసేన నెగ్గే అవకాశం ఉందండి 1,00,000 ఓట్లతో. 1,00,000 ఓట్ల? 1,00,000 ఓట్ల మెజారిటీ. పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుస్తారండి. అంటే ఎలా చెప్పగలుగుతున్నారండి? దానికి ఆన్సర్ చెప్పు. ఎలా గెలుస్తాడు? చేసే ప్రచారం బట్టి, చేసే పనులు బట్టి, ఆయన ముందుకు ఆలోచించే ఆలోచనలు బట్టి ఆయనే గెలవచ్చు అని అనుకుంటున్నాం పిఠాపురంలో అయితే. అంటే ఒకవేళ ఆయన గెలిస్తే ఎలాగ అభివృద్ధి జరిగే అవకాశం? నాకు తెలుసు, ఆయన చెప్పారండి అభివృద్ధి జరుగుతుందని. మేము ఎదురు చూస్తున్నాం కొత్తగా ఏదైనా మారాలని, అంతే. పాత వాళ్ళు ఏం చేశారో తెలియదు, కొత్త వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారని చెప్పి ఆస్తి ఎదురు చూస్తున్నాం అంతే. థ్యాంక్ యూ. స్టూడెంటా? అవునండి. ఏం చేస్తున్నారు? MBA ఫైనల్ ఇయర్. సో అంటే స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అంటే ఏమనుకుంటూ ఉన్నారంటే అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ రావాలని అందరూ అనుకుంటున్నారండి, వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే యంగ్ యూత్కి అందరికీ ఇష్టమైంది తనే కాబట్టి తనే రావాలని అందరూ అనుకుంటున్నారు. అంటే అందరికీ ఇష్టం అంటే ఏంటి? అంటే సినిమా హీరో పరంగా క్రేజా ఇంకే విధంగా? హీరో పరంగా ఎలాగా క్రేజ్ ఉంది, అండ్ రాజకీయంలో కూడా ఆయన చెప్పే మాటలు, ఆయన చేసే ప్రచారాలు, దాన్ని బట్టి ఆయనే వస్తారని అనుకుంటున్నాం. మ్యాక్సిమం 99% యూత్ అన్నది పిఠాపురం. సో పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. నెక్స్ట్ క్రేజ్ కూడా చాలా ఎక్కువ. ఆయన చేసిన అన్నీ తెలుసు, ఒక సపరేట్ గవర్నమెంట్నే నడిపించేస్తారు. పేదలకి మ్యాక్సిమం తన ఉన్నంత స్థాయిలో హెల్ప్ చేయడం. నెక్స్ట్ ఎలాంటి సమస్యలైనా తన దాకా వస్తే మాత్రం తను వదలను అన్న ఒక హామీ ఇవ్వడం, అట్లాంటివి చాలా చేశారు. సో మ్యాక్సిమం మినిమం కూడా వంగ గీత గారు రావాలి. క్రేజ్ చాలా ఎక్కువ అండి. అంటే క్రేజ్ అంటే కాదు నేను అడిగేది, అంటే సినిమా హీరోగా క్రేజా పొలిటికల్ క్రేజా? ఆయన హెల్పింగ్ నేచర్కి క్రేజ్ ఎక్కువ. ఓకే ఆయన వ్యక్తిత్వానికి, ఆయన చేసే పనులకి, అంతేనా? మీరు ఎవరికమ్మా ఆయన చేస్తున్నారా? నా ఫస్ట్ ఓట్ తనకి. ఫస్ట్ ఓటా? ఫస్ట్ టైం ఓటరా? సో ఆయన మీకు నచ్చింది ఏంటమ్మా చెప్పు? పవన్ కళ్యాణ్ బాగా నచ్చింది. లాస్ట్ టైం పోటీ చేశారు కానీ మ్యాక్సిమం ఓట్స్ ఏం రాలేదు. కానీ ఒకసారి ఓటు రాలేను, ఎవరు కూడా నెక్స్ట్ టైం పోటీ చేయాలన్న ఆశ ఉండదు. కానీ నేను గెలవగలను అన్న తాపత్రయం తనలో ఉంది. నెక్స్ట్ వీరందరూ నా ప్రజలే కదా, నెక్స్ట్ టైం ఎప్పటికైనా గెలిపిస్తారు కదా అన్న ఉద్దేశం కూడా ఉంది. ఎలాగైనా నేను ఈ పుట్టిన భూమికి మంచి చేయాలి
ఇలా చాలా ఉన్నాయి ఇంకా ఒకటో రెండో చెప్పలేము చాలా మోర్ ఎక్సెట్రా వేస్తున్నాను గుర్తించాను అంటున్నా కానీ ఏం రావట్లేదు మాకు వచ్చినాయి 3 years వరకు వచ్చినాయి నెక్స్ట్ లాస్ట్ టైం ఇలా మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాము వచ్చేస్తున్నాయి ప్రతి విద్యార్థికి అన్నారు కానీ బటన్ నొక్కారు కానీ ఏం రాలేదు మాకు మేము ఎన్నో తిప్పలబడి కట్టుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పక్కా ఐ మీన్ చెప్పక్కర్లేదు పిఠాపురం మొత్తం తనకే సపోర్ట్ పిఠాపురం మొత్తం సపోర్ట్ యూత్ ఎక్కువ కదండి అలా ఎలా అని చెప్పడం ఆయన ఏం చేసినా సరే మాకు పిఠాపురం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉందని చాలా మేము ఒకప్పుడు చెప్పుకోవడానికి మీరు ఏ ఊరు అంటే కాకినాడ పక్కన అంటే ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే పిఠాపురం అని మొత్తం ఈ స్టేట్ మొత్తం దెబ్బతిల్లిపోయింది రాజకీయ పరిస్థితులు చాలా వేడిగా ఉన్నాయి. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారా, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దామని. అంటే ఒకసారి చూద్దాం అనేది మీ పర్సనల్ ఒపీనియన్, జనం అంతా అలాగే అనుకుంటున్నారు? జనం అంతా అంతే, మొత్తం అంతా పవన్ కళ్యాణే. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఏ విధంగా పిఠాపురంకి హెల్ప్ అవుతుందని? డెవలప్ అవుతుందని. అంటే డెవలప్మెంట్ అంటే ఎలాంటివని? అంటే ఏమైనా ఇండస్ట్రీస్ అలాంటివనా, లేకపోతే ఏంటి, ఏ విధంగా? అన్ని రకాలుగా తీసుకొస్తాను కదా. అంటే వంగగీత గారు కూడా తీసుకుని వస్తానంటున్నారు కదా, ఆవిడ కూడా చూసాం కదండి, ఇప్పుడే 3 టర్న్లు పెట్టి చూసాం, ఆవిడ ఏం చేసేది ఏముండదు ఇంకా. ఓకే, ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తారు కదా, ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు. ఓకే, ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత ఎంపీగా చేశారు. సో ఆవిడ ఏం చేయలేదండి? ఏం పని అవ్వదండి ఇంక ఇప్పుడు పవన్ ముందు ఆవిడ ఏం పని అవ్వదు. ఇంకా అంతా కూడా పవన్ మీద ఉన్నారు ఇప్పుడు జనం అంతా. ఒకసారి చూద్దాం. మొన్న ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు, తర్వాత సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చారు కదండి ప్రచారానికి పవన్ గారికి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పవన్ గారి చరిష్మా మీరు వీళ్ళంతా వచ్చినా రాకపోయినా మొత్తం డిసైడ్ అయిపోయారండి పవన్ మీద. ఓకే, సో వాళ్ళు వచ్చినా రాకున్నా కూడా పోయినా పవన్ మీద డిసైడ్ అయిపోయారు మొత్తం. అంటే పవన్ గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 50,000 పైన వస్తాయి. 50,000? ఏంటే వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు కదండి, మరి దాని మీద 50 పైనే. మరి ముద్రగడ గారు పవన్ గారిని ఎలాగైనా ఓడిస్తాను నేను, లేకపోతే పేరు మార్చుకుంటాను, ఆయనకి ఏమి ఉండదండి ఇక్కడ అసలు. ఆయన అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మంచి ఇది ఉంది కదా ఆయనకి ఏమి ఒకప్పుడు, ఇప్పుడు ఏమి లేదండి. సో ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎఫెక్ట్ అసలు ఉండదు, ఎలక్షన్లో ఉండదు. ఆయన తిరిగినా అసలు ఉన్నాక పోతాయి. అవునా? సో పవన్ కళ్యాణ్ వచ్చి ఎలాంటి పనులు చేస్తారు?